ఇది ఏదో ఒకరోజు జరిగిన కథ కాదు. ఇది ఇప్పటికీ ప్రతిరోజూ జరుగుతున్న నిజం. ఈరోజు కూడా ఒక మారుమూల గ్రామంలో గర్భిణీ మహిళకు అర్ధరాత్రి అకస్మాత్తుగా నొప్పులు మొదలవుతాయి. ఇల్లు చిన్నది, డబ్బు లేదు, ఆసుపత్రి దూరం. భయంతో భర్త దేవుణ్ణి మొరపెట్టుకుంటాడు. అప్పుడే ఒక ఫోన్ కాల్. 108 అంబులెన్స్ కొన్ని నిమిషాల్లో అక్కడికి చేరుతుంది. బిడ్డ సురక్షితంగా పుడుతుంది. ఒక కుటుంబంలో కొత్త జీవితం, కొత్త ఆశ మొదలవుతుంది. ఇంకొక చోట రైతి పొలంలో పనిచేస్తూ హార్టటాక్తో కూలిపోతాడు. పక్కనున్నవాళ్లు ఏం చెయ్యాలో తెలియక గబగబలాడ్తారు. కాని ఈసారి భయం ఎక్కువసేపుండదు. ఎందుకంటే 108 ఉంది. ఆయన ఆసుపత్రికి చేరతాడు. చికిత్స జరుగుతుంది. మళ్లీ తన కుటుంబం వద్దకు తిరిగి వస్తాడు. నగరంలో మరోచోట ఒక చిన్న పిల్లవాడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడతాడు. తల్లిదండ్రుల చేతుల్లో డబ్బు లేదు. కాని ఆసుపత్రిలో తలుపులు మూసివేయబడవు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. క్యాన్సర్ అయినా, గుండె జబ్బైనా, పెద్ద ఆపరేషనైనా పేదవాడికి ఆశగా నిలుస్తుంది. ఇవి గత కథలు కాదు. ఈ రోజు జరుగుతున్న సాక్ష్యాలు. ఈ వెనుక ఉన్న ఆలోచనేమిటి? ఒక రాజకీయ వ్యూహమా? ఒక పేరు తెచ్చుకునే పథకమా? కాదు. ఇది ఒక దేవుని వాక్యానికి విధేయత. రోగులను స్వస్థపరుషుడి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. మత్తయి 10:8. ఈ వాక్యమే శ్రీ వైఎస్ రాజశేఖర్రెడ్డిగారి హృదయంలో ఆలోచనగా మారింది. ఆ ఆలోచనే విధానంగా మారింది. ఆ విధానమే లక్షలాది జీవితాలకు ఊపిరిగా మారింది. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108 అంబులెన్సులు ప్రతిరోజూ వందలాది ప్రాణాలను రక్షిస్తున్నాయి. ఆసుపత్రుల్లో పేదవాడు ధైర్యంగా అడుగుపెడుతున్నాడు. రోగం వచ్చినా నా ప్రభుత్వం ఉంది అనే నమ్మకం ఉంది. ఇది మనిషి చేసిన పని అనిపించొచ్చు. కాని దీని మూలం వాక్యమయ్యున్న దేవుడు. వాక్యం ఆలోచనగా మారింది. ఆలోచన కార్యంగా మారింది. కార్యం లక్షలాది జీవితాలకు ఆశగా మారింది. వాక్యమయ్యున్న దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.